మన వెంకటేశ్వరం గుడి లోపలికి వెళ్తానండి. ఏ గోపురం, గుడి గోపురం. మనం గుడి ఎంట్రన్స్ శ్రీవారి పాదాలకమ్మ అయితే దర్శనం తీసుకోవచ్చు. తెలిసిన గుడి ఎంట్రన్స్ వెంకటేశ్వరం పాదాలు ఉన్నాయి. తప్పని దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు మనకి దాని లెఫ్ట్ సైడ్ మనం జటాయు విగ్రహం చూడొచ్చు. జటాయు దాని రైట్ సైడ్ మరి వినాయకుడు, మరి పక్కన హనుమంతుల వారు. హనుమంతుల వారు చూడండి, చాలా బాగుంది. మన గుడి పైకి వెళ్ళి చూద్దాం. మన గుడి అంట్లో గజస్తంభం ఉంటుంది చూడండి. ప్రతి ఒక్క గుడికి 3 ప్రదర్శనలు చేస్తుంటారు. మన గుడి చుట్టూ తీసి చూద్దాం. ప్రతి సినిమాలో వచ్చాయంటే ఇక్కడ పై కమ్మింది కదా మెయిన్ స్వామివారి ఇతర పాదాలు. మనం స్వామి ఇతర పాదాలు ఎన్ని పాదాలు దర్శనం చేయొచ్చు. టికెట్ 50 రూపాయలు. అది మొత్తం దర్శనం చాలా మంది చేస్తూ ఉంటుంది. దర్శనం గట్ట ఆ ఇతర పాద కాళ్ళ పైన పెట్టుకుని దర్శనం చేస్తుంటారు. సో గుడి బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా బాగుంటుంది వ్యూస్. ఈ వెంకటేశ్వరం గుడి బ్యాక్ సైడ్ మనకి అమ్మవారి గుడి, దాంతోపాటు వాగి మరి గుడి ఉంది. అమ్మవారి గుడి ఇందాక వీడియో చూసినది మహాలక్ష్మి అమ్మవారు. మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి పేరు మహాలక్ష్మి అమ్మవారు. అది కూడా చాలా ఫేమస్ మా ఊళ్ళో, గ్రామదేవత మహాలక్ష్మి అమ్మవారు. కొత్తగా ఇంకోటి వారాహి మాత గుడి కడుతున్నాను చూడండి. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది పూర్తి అవడానికి. ఆ గుడి కూడా చాలా బాగుంది. ఆ గుడి బ్లాక్ కూడా తీసేయమని చూడండి. మనం గుడి చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉంటాయి కదా మనకి. మెయిన్ ఈ గుడి ఏంటంటే శివాలయము. దాంతోపాటు కోనేరు పక్కనే ఉంటుంది. గుడి పక్కనే కోనేరు ఉంటుంది చూడండి. అక్కడ కనిపిస్తుంది కోనేరు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం డిసెంబర్ నెలలో బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటాయి. అక్కడ నుంచి స్వామిని ఊరేగింపు చుట్టూ చేస్తూ ఉంటాయి ఇక్కడ. ఆ వీడియో కూడా చూసాను, మీకు తీసిన ఫ్రెండ్స్. అది వీడియో ఇన్ఫర్మేషన్లో వెళ్తాను చూడండి. షార్ట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, అయితే ఆ వీడియోస్లో చూడండి. బ్రహ్మోత్సవం జరుగుతాయి కదా, చాలా బాగా పెట్టాను కదా. అది కంపెనీ అదే కోనేరు. స్వామిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ జరుగుతూ ఉంటాయి కోనేరు. ఫస్ట్ మొత్తం 10 రోజులు బ్రహ్మోత్సవం బాగా అధికారంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. కిందకి వెళ్ళి చూద్దాం. చెప్పిన కదా గుడి స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతుంటాయి. ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చి ఆ వాహనాన్ని కామన్ ఏంటి చుట్టూ చూపుతారు కాలంలో. మనం ఇక్కడ చూడండి, నరసింహస్వామి ఉన్నారు. ఈ స్వామివారి వాళ్ళకి రూపం చేయించినప్పుడు చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇది కూడా. మెయిన్ గుడిలోకి వెళ్ళి మొత్తం దర్శనం కూడా చేసుకుని ఉంది. గుడి లోపల ఉంది కట్టుకుంటే ఇది చూడండి, అదే మెయిన్ గుడి. చాలా పెద్ద గుడి ఇది. పైన స్వామివారు ఉంటారు. మీకు చెప్పాను కదా శివాలయం ఫస్ట్ దర్శనం అది. ఇది కోనేరు దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్దాం. మన గుడి లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్.
వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి గురించి నుంచి పెద్ద ఉంటుంది చూడొచ్చు. నేను రోజులు గట్రా చాలా బాగుంటాయి గుడి లోపల మీకు లైటింగ్స్ కూడా చూడొచ్చు. నరసింహస్వామి ఇంకా గోవులు చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి. మీరు మా గుడి చూడండి, వెంకటేశ్వర గుడి. అదే మన మెయిన్ చూడద్దు. అర్జున్ శ్రీవాళ్ళు తిరుపతిలో వెంకటేశ్వరం ఎంత హైట్ ఉంటే అంత హైట్లో కట్టారు చూడవచ్చు. మీకు కమెంట్ కదా చూడండి, జూమ్ చేస్తాను ఆగండి. అదిగోండి చూస్తున్నారు, అందరూ దర్శనం చేసుకోండి. మనకి వెంకటేశ్వర గుళ్ళు గురించి చెప్పిన కదా, మన లాస్ట్ గట్ట ఉంటుంది కదా, ఆ లాస్ట్గా మనం పైన వేసేది చూడండి. కట్టాసి, కొమ్మరాశి, మత్స్య రాశి, అలా అన్ని రాశులు పైన ఉన్నాయి దాంతోపాటు. లోపల నైకిల్ గుళ్ళు ఉంటుంది, వెనక కూడా దర్శనం చేసుకుని పడుతుంది. మనకు జటాయువు గమనించినారు, జటాయువు కాకుండా మనకి శ్రీవాణి ఉయ్యాలు కూడా చూపించుకుంటే స్వామి వెళ్ళి నమ్ముతాయి కదా. మనకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, మనం ఎంట్రన్స్ ఉంటుంది చూడండి స్వామివారి ఉయ్యాలు. సతీ సమితిలో ఉంటుంది స్వామివారి గమనిస్తున్నారా. దాని తర్వాత మనకి తులాభారం చూడొచ్చు. ఇది తులాభారం. చాలామంది పచ్చి బెల్లం కూడా ఇస్తుంటారు, కొంతమంది చిల్లర కూడా ఇస్తుంటారు, అలా వేసుకోవచ్చు. మీకు కింద కౌటింగ్ తీసుకుని పైన ఇస్తాం. మీకు పచ్చి బెల్లం కూడా మన గుడిలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మీకు చూడొచ్చు. చెప్తే పచ్చి బెల్లం కానీ గుడిలోనే ఉంటుంది. నేను మర్చిపోయిన వాళ్ళే ఎక్కడ ఉంటాయి గుడిలోనే. పంటలుగా అడిగితే చెప్తారు, ఇస్తారు బెల్లం కట్ట. లైట్ సైడ్ ఉంటే భూదేవి ఉన్నారు, భూదేవి రైట్ సైడ్ లక్ష్మీదేవి స్వరూపం. మన ఇది కూడా దర్శనం చేస్తే మర్చిపోకండి. భూమాత, భూమి అని చాలా పేర్లు ఉంటాయి లక్ష్మీదేవి వారికి. ఇంకా గుడిలో మొత్తం గేలు చూపుతారు వాళ్ళు. మాకు ఇక్కడ మొత్తం చాలా పిల్లర్స్ ఉంటాయి, ప్రతి పిల్లర్స్ మొత్తం చాలా స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభం మీద హనుమంతులు వారు చూడొచ్చు. మహాదేవుడు, కృష్ణుడు చాలా మంది చెక్కి ఉంటారు. ఈ స్తంభం మీద హనుమంతులు వారు ఉన్నారు. అమ్మేసిందా ఈ స్తంభం మీద విష్ణుమూర్తి వారు ఉన్నారు చూడవచ్చు. అలా ప్రతి స్తంభం మీద ఒక్కొక్క దేవుని ఉంచారు అవుతారు వాళ్ళు. విష్ణుమూర్తి ఇంకోసారి అడ్రస్ చెప్పినాను, గుడి అడ్రస్ కొంచెం బాగుందండి. ఇది ప్రశాంతంగా ఉంది. ఇదే ఫస్ట్ సారి మేము వచ్చాం. ఫస్ట్ కాదు శివాలయం గట్టు చూసారు మీరు? చూడలేదు, వెళ్తాం ఇంకా ఇప్పుడు. బాబా గారి గుడికి వెళ్ళాం, కింద వరాహస్వామిని దర్శించుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళి దేవుని బాగా దర్శించుకున్నారు. మొత్తం పీస్ఫుల్గా ఉందంటారు. ఇంకా బయట హనుమంతుని దర్శించుకున్నారా? అన్నీ బాగానే ఉన్నాయా?